హాయ్ వెల్కమ్ టు సమయం టీవీ. సో ఈ రోజు బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటంటే ఆల్రెడీ నిన్న బర్నీ ఎలిమినేట్ అయిపోయాడు కదా, లైక్ హౌస్ నుండి మెడికల్ ఇష్యూ వల్ల బయటికి వెళ్ళాడు. సో మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అయిపోయాడు. సో దానివల్ల తనుజ ఇంకా దివ్య చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇమాన్యుయల్ కూడా కొంచెం ముందుకు వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో తనుజ వచ్చేసి అంటుంది అనమాట అప్పుడు, లైక్ నేను ఇక్కడ మాట్లాడుతున్నది మీరు విన్నారా అని చెప్పేసి. సో విన్నాము, అందుకనే కొంచెం డోర్ కూడా లేట్గా ఓపెన్ చేశారని చెప్పేసి చెప్తారు. సో హౌస్లోకి ఎంటర్ అయిపోతాడు. సో నెక్స్ట్ డే వచ్చేసి అంటే ఈ రోజు వాళ్ళు ఒక టాస్క్ పెడతారు. సో శ్రీజ వర్సెస్ బర్నీ గారికి. సో బర్నీ గారికి హెల్త్ ఇష్యూ, హ్యాండ్ ప్రాబ్లం వల్ల సో ఆయన అయితే గేమ్ ఆడకూడదని అంటారు. సో మీ బదులు ఎవరిని ఆడమని మీరు రీప్లేస్ చేస్తారో చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు. సో వాళ్ళ టీంలో ఉన్న నిఖిల్ నాయర్కి ఇంకా దివ్యకి వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ జరుగుతాయి అనమాట. సో దివ్య అయితే సో తన పాయింట్ గట్టిగా చెప్తుంది. సో నేను ఆడతాను, నేను గెలిపిస్తాను అని చెప్పేసి చెప్తుంది. సో దానివల్ల బర్నీ గారు కూడా తనని నమ్మేసి ఓకే అని చెప్పేసి అంటాడు. సో శ్రీజ వర్సెస్ దివ్య జరుగుతుంది గేమ్. సో దివ్యకి ఒక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ, హైట్ తను హైట్గా ఉండడం వల్ల సో గేమ్ అన్నది తను విన్ అయిపోతుంది. సో శ్రీజ లూజ్ అయిపోతుంది ఈ గేమ్లో. సో ఫస్ట్ అంటే ఈ గేమ్ లో చూసుకుంటే ఇప్పుడు బర్నీ అన్నది లీడింగ్ లో ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ టాస్క్ సేమ్ బర్నీ శ్రీజ మధ్యలో జరుగుతుంది. సో ఆ టాస్క్ లో శ్రీజ విన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈక్వల్ గా ఉన్న టాస్క్ లో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టాస్క్ కూడా జరగబోతుంది. సో ఆ టాస్క్ లో వచ్చేసి బర్నీ విన్ అవుతాడు. సో దీని వల్ల శ్రీజ అన్నది ఒక పాయింట్ అన్నది పోతుంది కాబట్టి సో తను ఎలిమినేట్ అయిపోతుంది హౌస్ లో నుంచి. సో నెక్స్ట్ కంటిన్యూగా హౌస్లో ఉండేదైతే బర్నీ. సో శ్రీజ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. నెక్స్ట్ వచ్చేసి మన హౌస్ మేట్స్ అందరు కూడా గేమ్స్ లేవు, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి సో వాళ్ళు కూడా కొంచెం చిల్ మూడ్లోకి వెళ్ళిపోయారు. సో అందరు ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోయారు. లైక్ వాళ్ళు కబడ్డీ ఆడారు. కబడ్డీలో కూడా కొన్ని డిఫరెంట్ కూతలు పెట్టేసుకున్నారు. మాధురి వచ్చేసి నన్ను పట్టుకుంటే మీకు పెళ్ళవదు అని చెప్పేస్తుంది. దివ్య వచ్చేసి నన్ను పట్టుకుంటే మీకు గట్టించి కొడతా అని అంటుంది. అండ్ ఇక్కడ సుమన్ శెట్టి గారు అయితే చాలా బాగుంటాడు, ఊ అంటే ముద్దు పెడతా అనేసి అని అంటాడు. సో ఇవన్నీ గేమ్స్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ ఉందో లైన్గా అందరు నిల్చొని డాన్సెస్ చేయడం, సో ఒకరిదొకరు చూపెట్టుకుంటూ డాన్స్ చేయడం, సో ఆ గేమ్ కూడా ఆడతారు. సో ఇవన్నీ ఇలా ఉంటే కొన్ని కిచెన్లో కూడా గొడవలు జరగడం అయితే అవుతుంది. సో ఇవన్నీ ఇలా ఉంటే సో బర్నీ గారు అయితే హౌస్లో ఉంటారు, శ్రీజ అయితే ఎలిమినేట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి టాస్క్లో కూడా ఈ మాధురి గారు సంచలకంగా ఉంటున్నారు. సో దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ అవుతున్నాయి, కొన్ని అడ్వాంటేజెస్ కూడా అవుతున్నాయి. లైక్ మొన్న సండే రోజు జరిగిన టాస్క్లో అయితే డిమాండ్ పవన్కి అన్యాయం అయితే జరిగింది మాధురి గారి వల్ల. సో మళ్ళీ మొన్న టవర్ టాస్క్లో వచ్చేసి బర్నీ గారికి అన్యాయం జరిగింది. అంటే ఆల్రెడీ బిగ్ బాస్ మెన్షన్ చేశాడు స్క్వేర్లోనే ఆ టవర్ని నిర్మించాలని చెప్పేసి. సో అయినా కూడా స్క్వేర్లో లేకపోయినా కూడా శ్రీజ ఆ టవర్ అన్నది ఉంది కాబట్టి శ్రీజ టీం విన్ అవుతుందని చెప్పేస్తుంది. సో దానివల్ల కొంచెం సంచలకంగా మాధురి గారు అయితే సరిగ్గా చేయలేదు, నిర్వహించలేదు అని చెప్పేసి తెలుస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ ద వారియర్ అన్న టాస్క్ జరగబోతుంది. ఆ టాస్క్లో వచ్చేసి శ్రీజ తరపు నుంచి కళ్యాణ్ సపోర్ట్గా ఆడతాడు. అండ్ బర్నీ గారి నుంచి రాము ఆడతారు. ఈ ఇద్దరు గేమ్ అయితే చాలా ఫైర్ మీద ఉంది. సో ఈ గేమ్లో ఆల్రెడీ బర్నీ గారు విన్ అవుతారు లేదా శ్రీజ గారు విన్ అవుతారు. బట్ ఎట్ లాస్ట్ మనకైతే శ్రీజ ఎలిమినేట్ అయిపోతుంది. సో బర్నీ విల్ బి కంటిన్యూ.